ఓకే, కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్. యాక్చువల్గా మీకు టెక్స్ట్ బుక్లో చాలా డీప్గా చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చాలా సింపుల్గా చాలా ఎక్కువ స్టెప్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అంత ఏమీ అవసరం లేదు, చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. బట్ ఇంకా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎలా నేర్చుకుంటే బాగుంటుందో ఫస్ట్ ఒకసారి మనం చూద్దాము. కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్లో ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది అర్థమైపోతే మీకు మిగతావన్నీ అర్థమైపోతాయి. ఇది రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్, ఆన్యువల్ ఎగ్జామ్లో కానీ పార్ట్ బిలో కానీ రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తే సరిపోతుంది, మీకే చేయగలుగుతారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్ రైస్ టు ప్రోడక్ట్స్. మీకు ఒకవేళ ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో, ప్రోడక్ట్స్ మిమ్మల్ని రాయమంటాడు, రాసి బ్యాలెన్సింగ్ చేయమంటాడు. సో ప్రోడక్ట్ మీకు తెలుసు, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ కూడా గ్యాస్, ఈ రెండు ఫామ్ అయిపోయిన తర్వాత మీకు వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ మీకు తెలియకపోయినా ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుందో అట్లీస్ట్ 9th క్లాస్ నాలెడ్జ్ బేస్ చేసుకొని హైడ్రోజన్ వ్యాలెన్సీ +1, ఆక్సిజన్ వ్యాలెన్సీ -2 ఇలా రాసి వీటిని క్రిస్ క్రాస్లో మీరు ఈ రెండు కలిస్తే, ఈ రెండు బాండ్ ఫామ్ చేసుకుంటే ఏ మాలిక్యులర్ ఫార్ములా వస్తుందో మీరు గెస్ చేయొచ్చు. సో హైడ్రోజన్కు ఆక్సిజన్ వ్యాలెన్సీ రాస్తాం, ఆక్సిజన్కు హైడ్రోజన్ వ్యాలెన్సీ రాస్తాం. ఏమొచ్చింది మీకు ఫార్ములా? H2O వచ్చింది. సో మీకు ప్రోడక్ట్ ఇక్కడ ఇవ్వకపోయినా మీరు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని గెస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని మీరే గెస్ చేయాలి, ఇవ్వకపోయినా గెస్ చేయాలి. అది 9th క్లాస్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీరే రాయడం రావాలి. సో ఇక ఇది ఎలా వచ్చిందని మీకు ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ బ్యాలెన్సింగ్? బ్యాలెన్సింగ్ అంటే మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఏంటి? లెఫ్ట్ సైడ్ అంటే మీకు దీన్ని LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. యారో మార్క్కు ఇవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రియాక్టెంట్స్ LHS, ప్రోడక్ట్స్ నేమో RHS అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, నాట్ మాలిక్యూల్స్, ఆటమ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ ఆఫ్ ఆటమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు రైట్ సైడ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఉంది, ఎస్ హైడ్రోజన్ ఉంది. అవి ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ 2 ఆక్సిజన్స్ కూడా ఉన్నాయి. ఎస్, 2 హైడ్రోజన్స్ అండ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకే, ఓపెన్ చేస్తారా? ఎస్, 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. బట్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేద్దాం. LHS లో ఉన్నాయి అబ్జర్వ్ చేసాం కదా, రైట్ సైడ్ ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం. రైట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఆక్సిజన్. So we have to balancing means LHS atoms must be equal to RHS atoms. లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్నీ తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని హైడ్రోజన్స్ తీసుకురావాలి. సో అలా లేకపోతే వచ్చేటట్టుగా చేయాలి. దట్ ఈస్ ద బ్యాలెన్సింగ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయిపోయి వాటర్ ఫామ్ అయింది, బ్యాలెన్సింగ్ చేయాలంటున్నాను. ఏం బ్యాలెన్సింగ్ చేయాలి? 2 హైడ్రోజన్స్ మీకు రైట్ సైడ్ కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 హైడ్రోజన్స్. ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉన్నాయి. హైడ్రోజన్స్ బ్యాలెన్స్డ్ అయినాయి. లెఫ్ట్ సైడ్ 2 హైడ్రోజన్స్, రైట్ సైడ్ 2 హైడ్రోజన్స్. సో లెఫ్ట్ సైడ్ 2 ఆక్సిజన్స్, రైట్ సైడ్ ఏమో ఓన్లీ 1 ఆక్సిజనే ఉంది. సో ఇక్కడ మీకు ఈ 2 అనే నెంబరు, దిస్ 2 నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు ఓన్లీ హైడ్రోజన్. బట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1. ఆ 1 మనం రాయనవసరం లేదు, అందుకే రాయం, 1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కనబడుతూనే ఉంది, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, అది కూడా క్లియర్గానే ఉంది. బట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఈక్వల్గానే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఆక్సిజన్స్ బ్యాలెన్స్డ్గా లేవు, అంటే ఈక్వల్గా లేవు. బ్యాలెన్సింగ్ చేయాలి. దెన్ యూ కెన్ ఆస్క్ one question. What is that question? Can you any doubts can rise in your mind?
why we are balancing a chemical equation. If it leave itself, ఇది ఇలాగే వదిలిపెడితే ఏమైతే ప్రాబ్లం ఏంది, హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయ్యి వాటర్ ఫామ్ అయింది. బ్యాలెన్సింగ్ చేయాలంటున్నా. అసలు బ్యాలెన్సింగ్ ఎందుకు చేయాలి? రైట్ సైడ్ కూడా 2 ఆక్సిజన్స్ ఉండాలి, అలా ఉండేటట్టుగా చేయాలంటున్నాము. ఎందుకు చేయాలి? చేయకపోతే ప్రాబ్లం ఏంటి? కెన్ ఎనీబడి గెస్ why we are balancing? Wait. Okay, your answer near to right answer. Before and after. What before and what after? Yes, during any chemical reaction, before and after, the reactant's mass must be equal to product mass. ఎక్కడన్నా చదివామా అలా? In which class? 9th class. Law of conservation of mass. Yes, very good. According to law of conservation of mass, what we are studying? So before any chemical reaction, reactant's mass must be equal to product mass. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తు చేసుకున్నాం, గుర్తుందా? Before fermentation, the milk and curd mass must be equal to after fermentation the whole curd mass, that must be equal to the whole curd mass. మనం చాలా ఎగ్జాంపుల్ చూసాం. బిఫోర్ బర్నింగ్ అండ్ ఆఫ్టర్ బర్నింగ్, బిఫోర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ అని ఇలా కొన్ని మనం డిస్కస్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఏం చెప్పాను మరొకసారి గుర్తు చేస్తాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ గ్రైండ్ మిల్, టేక్ 1 kg ఆఫ్ రైస్ టు గ్రైండ్ ఇన్ ఏ గ్రైండింగ్ మిషన్. గ్రైండింగ్ మిషన్ దగ్గర తీసుకెళ్ళి మీరు 1 kg రైస్ ఆర్ 1 kg వీట్ మీరు పిండి పట్టిస్తే మీకు ఎంత వస్తుంది? మీరు ఒక 1 kgకి మీరు అంత అబ్జర్వ్ చేయకపోవచ్చు. 2 or 3 kgs అబ్జర్వ్ చేయండి. ఒక 3 kgs మీరు గోధుమలు పట్టిస్తే మీకు 3 kg ఒక గిన్నెలో తీసుకుని వెళ్తే వచ్చేటప్పుడు ఆ ఒక్క గిన్నె సరిపోదు, తెలుసా? ఇంకో గిన్నెలో నింపాల్సి వస్తుంది పిండి. వాట్ డూ యూ మీన్ దట్? వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దట్ చేంజ్? దట్ మీన్స్ before grinding the wheat mass 3 kg and after grinding the wheat flour mass is greater than 3 kg. But why that space is not sufficient? మీకు సాలిడ్ గా, అఫ్ కోర్స్ గ్రెయిన్స్ గా సాలిడ్ గా ఫామ్ లో ఉన్నప్పుడు a limited space is required, but after grinding, that means after changing into flour, that when the air is also occupied between the small particles, లోపల ఎయిర్ కూడా ఆక్యుపై ఉంటుంది కాబట్టి స్పేస్ ఇంక్రీజింగ్, దట్ మీన్స్ వాల్యూమ్ ఇంక్రీజింగ్, నాట్ మాస్ ఇంక్రీజింగ్. మీరు గ్రెయిన్స్ అయినా ఫ్లోర్ అయినా 3 kg ఉంటుంది, బట్ స్పేస్ కొంచెం పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది అంతే, నాట్ మాస్ చేంజ్. Of course, that is not a chemical change, that is a physical change. Just to state, grains changing into just flour, గింజలన్నీ పిండిగా మారినాయి అంతే తప్పించి అక్కడ ఏ కెమికల్ చేంజ్ జరగలేదు. So if any chemical reaction takes place, mass must be equal before and after. Before and after mass must be equal. So now we are that's why during because of law of conservation of mass, the reactant's mass must be equal to product mass. ఇక్కడ ఎన్ని రియాక్టెంట్స్ కనబడుతున్నాయి ఆక్సిజన్ లో? మీకు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 1 ఆక్సిజన్ మాస్ 16, atomic number 8, atomic mass 16. But how many oxygens are here? 2 oxygens. Nothing but here this is only 1 oxygen molecule. 1 oxygen molecule. So this is the atom, this is the atom. Both are combined to form a oxygen molecule. How many molecules are here? Only 1 oxygen molecule. We no need to mention 1. So 1 oxygen molecule molecular mass is
Yes, 32 grams. Here oxygen 32 grams, but here oxygen only 16 grams. So 32 grams before reaction, but after reaction, the oxygen mass 16 grams. That's why we have to balancing the oxygen, number of oxygens. రియాక్షన్ జరగక ముందు 32 గ్రామ్స్ ఉంది, ఆర్ సింపుల్గా మీకు గ్రామ్స్ ఏమీ అంత పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ మీకు ఆక్సిజన్ ఆటమ్స్ 2 కనబడతాయి లెఫ్ట్ సైడ్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 1. దాట్స్ వై వీ హ్యావ్ టు బ్యాలెన్సింగ్ ద కెమికల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మరి అట్లా అయితే సింపుల్గా మనం ఇక్కడ 2 రాసుకుంటే సరిపోతుందా సార్? నో, దట్ ఈస్ రాంగ్. ఎక్కడ 2 రాస్తే సరిపోతుందా? ఎక్కడ 2 రాస్తే సరిపోతుంది అనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఎస్, 2 hydrogen plus oxygen. Can anybody any doubt about the formula of the hydrogen and oxygen? Or you remember the 9th class knowledge? Hydrogen is a gas. We do not write only H, because gases are, most of the gases are in diatomic state. They are not exist in monoatomic state. H and hydrogen అని చెప్పి H రాయద్దు, H2 రాయాలి, because they are a diatomic molecules, because of they are in gaseous state. Okay, so H2 and oxygen give rise to H2O. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఆక్సిజనే ఉంది, బ్యాలెన్సింగ్ చేయాలి అని చెప్పేసి మరి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయడం కోసము మరి ఇలా రాద్దామా? ఎలా? ఇక్కడ 2 రాద్దామా? సో దెన్ H2 O2 O2. Left side number of hydrogens, right side number of hydrogens equal. Left side number of oxygens, right side number of oxygens equal. Okay, balancing అయిపోయింది. But this is the wrong. Why? Anybody tell? Yes, water formula is only H2O. నువ్వు వాటర్ ఫార్ములా H2O ని కంప్లీట్ గా చేంజ్ చేస్తాను, రెండు కంబైండ్ అయ్యి వాటర్ ఫార్మ్ అయిందని చెప్తే నువ్వేమంటాను? బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఇక్కడ 2 పెడతాను, బ్యాలెన్సింగ్ చేయడం కోసం అక్కడ 2 పెట్టి బ్యాలెన్సింగ్ చేసిన అంటే దట్ ఈస్ రాంగ్. ఇక్కడ మీరు 2 పెట్టద్దు, ఇది 2 పెడితే అది రాంగ్ అవుతుంది. మరి ఏం చేయాలి? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు ఎస్, ఇక్కడ మీరు 2 పెట్టద్దు. ఇంకొకటి మీరు కొంతమంది ఇంకొక మిస్టేక్ చేస్తారు. ఏం మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ 1 ఉంది, ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ 1 రెండు బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే కొద్దిమంది ఇక్కడ ఈ 2 తీసేసి సింపుల్గా ఇక్కడ 1 పెడతారు. అంటే ఆ 2 తీసేస్తే 1 కదా సార్, ఇప్పుడు ఈక్వల్ అయిపోయాయి అంటారు. ఇక్కడ 1 ఆక్సిజన్, ఇక్కడ 1 ఆక్సిజన్, మీరు 1 పెట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు కూడా బ్యాలెన్స్ అయింది అనుకుంటారు. నో, మెయిన్గా ఈ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు 2 మిస్టేక్స్ చేస్తారు. ఏ మిస్టేక్స్ చేస్తారంటే ఇచ్చిన కింద ఉన్నటువంటి ఈ నెంబర్స్ని మీరు చేంజ్ చేయాలి, ఈ సబ్స్క్రిప్ట్ని మీరు చేంజ్ చేయొద్దు, కింద ఇచ్చిన ఆ నెంబర్ సబ్స్క్రిప్ట్ని మీరు చేంజ్ చేయొద్దు. ఓకేనా? తర్వాత మధ్యలో మీరు ఎక్కడ కూడా ఫార్ములా మిడిల్లో న్యూ నెంబర్స్ రాయద్దు. కొత్తగా మీరు ఏమైనా నెంబర్ రాయదలుచుకుంటే 2 అని చెప్పేసి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ నేనేమంటున్నాను, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2 కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ 2 పెట్టదు, మిడిల్లో ఫార్ములా మిడిల్లో 2 పెట్టదు. ఓకేనా? అండ్ తర్వాత ఇంకేం చేయొద్దని చెప్పాను, మీరు ఫార్ములా కింద అంటే ఇచ్చిన ఈ H2O అని ఒకవేళ మీకు ఫార్ములా ఇస్తే ఈ H2Oలో ఈ ఫార్ములా చేంజ్ చేయొద్దు. H2O అంటే మీరు కింద కూడా వేరే కొత్తగా నెంబర్లు పెట్టారు, సబ్స్క్రిప్ట్ గా వేరే నెంబర్లు పెట్టదు. ఇక్కడ 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ 2 ఆక్సిజన్స్ కావాలి కదా అని మీరు సబ్స్క్రిప్ట్ గా న్యూ నెంబర్స్ ఎప్పుడు కూడా పెట్టద్దు. మిడిల్లో నెంబర్స్ పెట్టద్దు, మీరు సబ్స్క్రిప్ట్ గా కూడా న్యూ నెంబర్స్ పెట్టద్దు. మరి అక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు, ఎక్కడ పెడితే ఈక్వల్ అవుతాయి? బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి? సో సింపుల్ గా మీరు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని చేంజ్ చేయాలంటే సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ H2Oలో ఎక్కడ 2 రాసుకోవాలి? ఇప్పుడు మీరు ఎక్కడ 2 రాస్తారంటే ఇక్కడ అంటే కోఎఫిషియంట్
నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయాలి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ 2 లేకపోతే ఓన్లీ 1 H2O మాలిక్యూల్ ఒకటే ఉందన్నట్టు, ఓన్లీ 1 H2O మాలిక్యూల్. ఇప్పుడు నేనేం చేశాను, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఏ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి, 2 ఫామ్ అవుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ 2 పెట్టాను. మీరు ఆ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, బ్రాకెట్ పెట్టకోకుండా సరిపోతుంది. ఇక్కడ 2 పెట్టాలి. అంటే మీరు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసుకోవాలి. ఏం చేంజ్ చేయొద్దని చెప్పా, కింద సబ్స్క్రిప్ట్ చేంజ్ చేయొద్దు. అండ్ మిడిల్లో ఫార్ములా మిడిల్లో నెంబర్ 2 ఉండాలి అని చెప్పేసి మిడిల్లో కూడా మీరు న్యూ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇలా చేంజ్ చేస్తే ఒకవేళ ఇప్పుడు నువ్వేమంటావు, మిడిల్లో 2 పెడతానంటావు. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్లో 2 పెడతానంటే ఇదేం ఫార్ములా అయితే, అసలు ఫార్ములా ఏంటి? H2O. ఎక్కడైనా H2O ఇలాంటి ఫార్ములా ఉంటుందా? మన ఫార్ములాలో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయనేది ఎక్కడ మెన్షన్ చేయాలి? సబ్స్క్రిప్ట్ లో మెన్షన్ చేయాలి తప్పించి ఫార్ములా మిడిల్లో ఎప్పుడైనా నెంబర్స్ మెన్షన్ చేస్తావా? చేయం. సో ఫార్ములా మిడిల్లో మీకు నంబర్ ఆఫ్ ఆటమ్స్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయని చెప్పేసి మిడిల్లో రాయొద్దు. 3 ఆటమ్స్ ఉంటే మీరు ఆ 3 ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాలి, సమ్ ఎగ్జాంపుల్ 3 ఆటమ్స్ ఉన్నాయి అనుకుంటే అది నెంబర్ కింద సబ్స్క్రిప్ట్ గా ఆటమ్ కింద మెన్షన్ చేయాలి తప్ప మీరు 3 ఆటమ్స్ ఉన్నాయని ఇక్కడ మిడిల్లో రాయొద్దు. అఫ్ కోర్స్ ఇలాంటి ఫార్ములా ఇక్కడ ఉండదు అనుకోండి, అది మనం పక్క పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు సబ్స్క్రిప్ట్ నెంబర్ చేంజ్ చేయొద్దు, న్యూ సబ్స్క్రిప్ట్ లో కొత్తగా మీరు నెంబర్స్ రాయొద్దు, ఇంకా ఫార్ములా మిడిల్లో నెంబర్స్ రాయొద్దు. జస్ట్ మీరు ఓన్లీ ఏం చేయాలంటే మాలిక్యూల్స్ కు ముందు మాత్రమే మీరు నెంబర్స్ రాయాలి, మాలిక్యూల్స్ కు ముందే నెంబర్స్ రాయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏం డౌట్ వచ్చింది? ఇక్కడ 2 పెడితే బ్యాలెన్సింగ్ అవుతుందా? ఆక్సిజన్స్ 2 ఇక్కడ ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ 2 పెట్టాను. ఇది ఎంతవరకు రైట్? అలా పెడితే ఎందుకు రైట్ అవుతుంది? ఎస్, దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 పెడితే మీనింగ్ ఏంటంటే ఇంతకుముందేమో ఓన్లీ 1 H2O మాలిక్యూల్ ఉంది, ఇప్పుడు 2 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి అర్థం. 2 H2O మాలిక్యూల్స్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ గా H2O ప్లస్ H2O అని రాస్తున్నాను, మీకు కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం. H2O ప్లస్ ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నట్టు? ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ 1 ఆక్సిజన్ ఉంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ ఎన్ని 2 హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. టోటల్ గా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4. టోటల్ ఆక్సిజన్స్ ఎన్ని వచ్చాయి? 2 ఆక్సిజన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకటి ఏం చేయాలనుకున్నానంటే ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ రావాలని చెప్పేసి నేను మాలిక్యూల్స్ నెంబర్ 2 పెట్టాను. ఓకే, నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2 వచ్చాయి, కానీ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా చేంజ్ అయినాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ వచ్చినాయి? సో దీన్ని సింపుల్ గా మీరు మల్టిప్లై చేసుకోవాలి. 2 2s 4. అంటే ఇంత డీటెయిల్ గా రాయనవసరం లేదు, ప్రతిసారి మీరు సింపుల్ గా ఇలా అనుకుంటే సరిపోతుంది. ఏమని? 2 × 2 4 హైడ్రోజన్స్. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో దిస్ నెంబర్ ఈజ్ టోటలీ బిలాంగ్స్ టు ద హోల్ మాలిక్యూల్. ఈ నెంబర్ 2 అనేది జస్ట్ మీరు ఓన్లీ దేని తీసుకోవద్దు, ఓన్లీ హైడ్రోజన్ ఒక్కదానికే అనుకోవద్దు. ఈ 2 అనే నెంబరు ఆక్సిజన్ కూడా రిలేటెడే, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఈ 2, అందుకని ఇంతకుముందు సింపుల్ గా ఒకసారి బ్రాకెట్ పెట్టాను. ఎందుకు బ్రాకెట్ పెట్టాను అంటే దిస్ 2 నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు ద హోల్ మాలిక్యూల్. దాన్ని ఇంకా డీటెయిల్ గా ఎలా రాశాను? H2O ఎన్ని H2Oలు ఉన్నాయి అంటున్నాను? 2 H2Oలు ఉన్నాయి. H2O ప్లస్ H2O, 2 H2Oలు ఉన్నాయి కాబట్టి H2O ప్లస్ H2O అని రాశాను. టోటల్ ఎన్ని H2Oలు ఉన్నాయి? ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నట్టు? 2 + 2 4 హైడ్రోజన్స్. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1 + 1 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేద్దామని చూస్తే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి, కానీ హైడ్రోజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ లోకి వచ్చేసాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మరి? ఇప్పుడు రైట్ సైడ్ 2 2s 4 హైడ్రోజన్స్. మరి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2నే ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్సింగ్ చేయాలని ట్రై చేస్తే హైడ్రోజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయినాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎస్, తప్పదుగా ఈ హైడ్రోజన్స్ ని బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు కెన్ ఎనీబడి టెల్ హౌ వి బ్యాలెన్సింగ్ ద హైడ్రోజన్స్? రైట్ సైడ్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మన పని ఏంటి?
లెఫ్ట్ సైడ్ కూడా 4 వేయాలి. రైట్ సైడ్ 4 ఉన్నాయి కాబట్టి 2 2 జా 4 ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా హైడ్రోజన్స్ ని 4 వేయాలి. ఎలా? ఏం చెప్పా మీకు కింద నెంబర్ చేంజ్ చేయొద్దు. అంటే ఈ 2 నెంబర్ని మీరు 4 చేయొద్దు, ఈ 2 నెంబర్ని 4 గా రాయొద్దు. మరి ఏం చేయాలి? జస్ట్ మాలిక్యూల్ ముందు నెంబర్ చేంజ్ చేయాలి, జస్ట్ ఆ కోఎఫిషియంట్ చేంజ్ చేయాలి, జస్ట్ కోఎఫిషియంట్ మాత్రమే చేంజ్ చేయాలి. అంటే ఏం రాసుకుంటే సరిపోతుంది మీకు? ఇక్కడ మీరు 2 పెట్టండి సరిపోతుంది. 2 2 జా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని? 2 ఆక్సిజన్స్. లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్స్ 4, రైట్ సైడ్ హైడ్రోజన్స్ 4. లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ 2, రైట్ సైడ్ ఆక్సిజన్స్ 2. సో ఇలాంటి ఎగ్జాంపుల్ మరొకటి చెప్తున్నాను, చూద్దాం. సమ్ ఎగ్జాంపుల్. N2 plus O2 give rise to, సో నైట్రోజన్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయినప్పుడు N2O sometimes in different conditions N2O form, NO form and different molecules are formed. Now just we are only discuss about N2O, only N2O. దీని గురించి చూద్దాం, మీరే చెప్పాలి. Number of hydrogens, number of nitrogens 2, number of left side, okay, number of nitrogens 2 ఉన్నాయి. ఎన్ని nitrogens ఉన్నాయి? 2 ఉన్నాయి. Number of nitrogens in right side 2 nitrogens ఉన్నాయి. And number of oxygens 2 oxygens ఉన్నాయి. Number of oxygens only 1 oxygen ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్స్ ని బ్యాలెన్సింగ్ చేయాలా, నైట్రోజన్స్ నా? ఆక్సిజన్స్ బ్యాలెన్సింగ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 2 చేయాలి. అంటే రైట్ సైడ్ 2 పెట్టాలా? సబ్స్క్రిప్ట్ గా మీరు న్యూ నెంబర్ ఎప్పుడు పెట్టవద్దు. మరి ఏం చేయాలి? మాలిక్యూల్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. మీరు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు జస్ట్ ఓన్లీ వన్ థింగ్, మాలిక్యూల్స్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసుకుంటూ మాత్రమే ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ చేయాలి. వేరే ప్రాసెస్ ఏమీ లేదు, ఇక అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్స్ ఎన్ని ఉన్నాయి? N2O ఓన్లీ 1 మాలిక్యూల్ ఉంది. హౌ మెనీ మాలిక్యూల్స్? ఓన్లీ 1 మాలిక్యూల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? 2 మాలిక్యూల్స్ అని పెట్టుకోవాలి. ఈ 2 నెంబరు ఓన్లీ నైట్రోజన్ కు మాత్రమే అప్లికేబులా, ఆక్సిజన్ కూడా అప్లికేబులా? ఎస్, ద హోల్ మాలిక్యూల్ కు మీకు అప్లికేబుల్ అవుతుంది. మీరు ఏం బ్రాకెట్ ఏం పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫ్టర్, ఓకే, లేదంటే మళ్ళీ రాద్దాం. ఇప్పుడు ఇన్బ్యాలెన్సింగ్ గా ఉన్నది, మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే, ఎస్, ఏం చేస్తున్నాను, సారీ, మళ్ళీ రాస్తున్నాను. N2 plus O2 give rise to N2O. ఇప్పుడు ఏం చేయాలి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే చేంజ్ చేయాలి. ఎక్కడ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేయాలి? ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ రావాలంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ 2 పెట్టుకుందాం. ఇప్పుడు ఆక్సిజన్స్ ఎన్ని అయిపోయినాయి? 2 ఆక్సిజన్స్ అయినాయి. LHS లో ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, RHS లో కూడా ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఓకే, రైట్. బట్ ఇక్కడికి ఇలా పెట్టేసి చాలా మంది ఇక్కడ ఈ సగం మార్కులే తెచ్చుకుంటారు. ఓకే, నేను ఆక్సిజన్స్ కూడా 2 చేశాను అనుకుంటారు, బట్ అది రాంగ్. మీరు ఇంకా ఏం చెక్ చేసుకోవాలంటే, ఈ 2 పెట్టడం వల్ల నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఒకటే చేంజ్ అవ్వట్లేదు, నైట్రోజన్స్, నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ కూడా చేంజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 into 2 అనుకోవాలి. 2 2 జా 4 నైట్రోజన్స్ ఏమో రైట్ సైడ్ ఉన్నాయి, బట్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అక్కడ 4 పెడదామా? ఎస్, మీరు ఎప్పుడు కూడా అలా చేంజ్ చేయొద్దు. మరి ఏం చేయాలి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసుకోండి. 2 2 జా 4. ఇప్పుడు ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? ఆక్సిజన్స్ ఎన్ని? 2. ఇక్కడ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్
4. Number of oxygens, సారీ ఇంతకుముందు దాంట్లో కదా మనం అక్కడ రాసింది. ఎస్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 4 ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఎక్కడ LHS ఇన్ రియాక్టెంట్స్, బట్ ప్రొడక్ట్స్ లో సేమ్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 4. ఎస్. ఇప్పుడు మీలో ఎవరైనా నేను ఒకటి ఇస్తాను, దాన్ని మీరే చేయాలి. లేదంటే ఆఫ్టర్ ఇది ఒకటి చెప్పాక ఇంకొకటి చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మరొకటి ఈజీగా ఉన్నదే చెప్పేసి తర్వాత మీకు N2 plus H2 give rise to NH3 అమోనియా మాలిక్యూల్ ఫామ్ అయింది. ఓకే. ఎస్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఏం చెక్ చేద్దాము? నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 2, number of hydrogens in reactants, so 2 nitrogens, 2 hydrogens. So in the right side, in the products, number of nitrogens only 1, number of hydrogens 3. ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి? 3 H3 సార్, ఇక్కడ మళ్ళీ 3 పెట్టాలి సార్. మరోసారి చెప్పు. హైడ్రోజన్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక డౌట్ వస్తుందంటే నైట్రోజన్స్ బ్యాలెన్సింగ్ చేయాలి అండ్ హైడ్రోజన్ కూడా బ్యాలెన్సింగ్ చేయాలి, రెండు ఈక్వల్ గా లేవు. ఫస్ట్ నైట్రోజన్ బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేయాలా, హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేయాలా? మీరు ఫస్ట్ మీకు నైట్రోజన్ కనిపిస్తుంది కాబట్టి నైట్రోజన్ తో ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ ఫేర్ రాయద్దు, రఫ్ చేయాలి. రఫ్ చేసి అక్కడ బ్యాలెన్సింగ్ చేసి తర్వాత దాన్ని మీరు ఫేర్ గా ఎగ్జామ్ లో రాయాలి. డైరెక్ట్ అక్కడే ఫేర్ చేస్తా అంటే వన్స్ టైం రానే రాదు. ఓకే. సో రఫ్ గా మీరు బ్యాక్ సైడ్ రఫ్ గా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫస్ట్ మనం నైట్రోజన్ బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, నేను మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఏముంది? N2 plus H2 give rise to NH3. ఇప్పుడు ఏం చేద్దాము? లెఫ్ట్ సైడ్ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ కూడా 2 నైట్రోజన్స్. ఎక్కడ పెట్టాలి 2 నైట్రోజన్స్? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే చేంజ్ చేద్దాం. ఓకే. నైట్రోజన్స్ ఈక్వల్. దెన్ నౌ వాట్ ఈజ్ ఇన్బ్యాలెన్స్? ఇంకా ఆల్రెడీ హైడ్రోజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ గానే ఉన్నాయి. ఎస్, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్? నో. We have to multiply. ఈ 2NH3 అమోనియా మాలిక్యూల్స్ మనం 2 ఉన్నాయి అన్నాం కదా, దీన్ని ఎలా రాయాలని చెప్పాను సింపుల్ గా. మీరు NH3 ప్లస్ 2 ఉన్నాయి కాబట్టి ఆ 2ని ఇలా నేను సపరేట్ గా రాశాను. 3 హైడ్రోజన్స్ ప్లస్ 3 హైడ్రోజన్స్, టోటల్ 6 హైడ్రోజన్స్. సమ్ టైమ్స్ మీరు ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే 2 + 3 5 అని అంటారు. 5 హైడ్రోజన్స్ అని చెప్పి రాంగ్ కౌంట్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. మరి ఏం చేయాలి? మల్టిప్లై చేయండి. మీరు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఎన్ని ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 2. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. రైట్. మరి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నైట్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయినాయి, బట్ హైడ్రోజన్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో 6 ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా 6 తీసుకురావాలి. హౌ? కొద్దిమంది చేసే మిస్టేక్ ఏంటంటే మర్చిపోయి మళ్ళీ ఇక్కడ 6 పెడతారు. అక్కడ 6 పెడితే ఏమైతే చెప్తాను చెప్పు. 6 2 12 హైడ్రోజన్స్ అవుతాయి. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. మరి ఏం చేయాలి? ఏం చేస్తే సరిపోతుంది? సింపుల్ గా ఇక్కడ 3 పెట్టండి. 3 2 6 హైడ్రోజన్స్ నౌ. ఓకే. ఇప్పుడు ఈ 2 కాస్త ఏమైపోయింది? 6 హైడ్రోజన్స్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, అయిందో కాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 2, నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 2. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రియాక్టెంట్స్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్, ప్రోడక్ట్ లో నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో ఇన్ ద రియాక్టెంట్స్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 6, 3 2 6. ఇక్కడ 2 3 6. సో రైట్ సైడ్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే ప్రొడక్ట్స్ లో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈక్వల్ టు ఇన్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇన్ రియాక్టెంట్స్. సో ఇలా మీరు బ్యాలెన్సింగ్ చేయాలి. ఒక్కోసారి మీకు ఏమవుతుందంటే
మీరు ఒక నెంబర్ తో చేస్తే ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కాబట్టి నైట్రోజన్ కు 2 ఉంది కాబట్టి ఏం చేసా ఇక్కడ 2 పెట్టా. ఓకే, నైట్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయినాయి, కానీ నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ఉన్నాయి కదా, అది బ్యాలెన్సింగ్ చేద్దాము అనుకుంటే అసలు అది బ్యాలెన్సింగ్ కాదు. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి, 2 తీసుకొని మనం బ్యాలెన్సింగ్ చేసినప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ కావట్లేదు కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 2తో కాకుండా వేరే నెంబర్తో ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఆ ఎగ్జాంపుల్ని ఎవరైనా ఒకరు బోర్డు మీదకి వచ్చి ట్రై చేయాలి. సార్ ఇప్పుడు హైడ్రోజన్ నైట్రోజన్ సేమ్ ఆప్షన్ లేదు సార్. నో 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 నైట్రోజన్స్ నెంబర్ ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ లెఫ్ట్ సైడ్, నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ రైట్ సైడ్ మాత్రమే ఈక్వల్ ఉండాలి, ఏం ఉండాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ కు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ సేమ్ ఆటమ్స్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ products. Same number of atoms are equal in reactants and products, not other atoms. నైట్రోజన్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని హైడ్రోజన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సింపుల్గా చెప్పాలి అంటే మీరు రైస్ అండ్ వీట్ రెండింటిని మిక్స్ చేసి గ్రైండ్ చేశారు. రైస్ 2 kg, వీట్ 3 kg, ప్రోడక్ట్లో 5 kg. ఏమి ఈక్వల్ ఉంటే సరిపోతుంది? ఎస్, నెంబర్ రైస్ కేజీ బిఫోర్ గ్రైండ్ అండ్ ఆఫ్టర్ గ్రైండ్ ఈక్వల్ ఉంటే సరిపోతుంది. రైస్ కేజీకి వీట్ కేజీ కూడా, వీట్ మాస్ కూడా ఈక్వల్ ఉండాలి ఆఫ్టర్ గ్రైండింగ్, అది అవసరం లేదు. ఓకే, డిఫరెంట్గా ఉన్నవి ఏమి ఈక్వల్గా ఉండవు, సిమిలర్గా ఉన్నవి మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా ఒకరు వచ్చి ఒక చిన్న ఇస్తాను, దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తారా బోర్డు మీద? ఓకే, ఎస్. ఓకే, నౌ I am giving a question in board. Ready? Come, anyone come. Zn plus Zn. Why are you forget how to write the symbol? Zn plus HCl. Zn plus HCl. Zn plus HCl. Zn plus HCl give rise to ZnCl2. మీకు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఎంత హార్డ్ ఏం కాదు, ఈజీనే. ZnCl2 ప్లస్ H2. ఓకే, ఎలా బ్యాలెన్సింగ్ చేసావో కూడా నువ్వు చెప్పాలి. రైట్, ఫస్ట్ నువ్వు బ్యాలెన్సింగ్ చేయి, తర్వాత ఎలా చేసావో ఎక్స్ప్లెయిన్ చేయి. రైట్, ఓకే. రియాక్టెంట్స్ లో HCl కు ముందు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసింది. ఓకే, బ్యాలెన్స్డ్ అయిపోయిందా? ఇంకేమైనా చేయాలా? మరి అయిపోయిందా? ఒకసారి ఏం రాసుకోవాలి, అలా మీరు కాకుండా నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. ఒకసారి లెఫ్ట్ సైడ్ జింక్లు ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ జింక్లు ఎన్ని ఉన్నాయి అవి రా. జింక్ లో 1 ఉంది సార్. ఓకే, రైట్ సైడ్ కూడా రాయి అలాగే. హైడ్రోజన్ 1 ఉంది సార్. ఓకే, బిఫోర్ బ్యాలెన్సింగ్ నువ్వు రాసేది అంతేనా? yes, బిఫోర్ బ్యాలెన్సింగ్. రైట్, HCl కూడా 1 ఉంది సార్. ఓకే, ఆఫ్టర్ ప్రోడక్ట్ ఏమో Zn 1 ఉంది, Cl 2 ఉంది సార్. ఓకే, మళ్ళీ H2 2 ఉంది సార్. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసాక ఒకసారి అక్కడ అది తీసేసే, అక్కడ 2 తీసేసాయి, 2 తీసేసి మళ్ళీ రాసి బ్యాలెన్సింగ్ అయిన తర్వాత మరి అవి ఈక్వల్ గా ఉన్నాయో చూడు. వెయిట్, ఇప్పుడు అసలు బ్యాలెన్సింగ్ గా ఉందా లేదా? లెఫ్ట్ సైడ్ జింక్లు ఎన్ని? రైట్ సైడ్ జింక్లు, లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్స్, రైట్ సైడ్ హైడ్రోజన్స్. సో ఇది బ్యాలెన్సింగ్ లేదు, హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ లేదు. లెఫ్ట్ సైడ్ క్లోరిన్స్ 1, రైట్ సైడ్ క్లోరిన్స్ 2. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఎలా చేయాలో చూడండి, అది చేశాక అది రైట్ రాంగో మీరే చెప్పండి. Zn ప్లస్ 2 మాలిక్యూల్స్ గా చేంజ్ చేస్తే ఓకే, అటు HCl. నో నీడ్ టు రైట్ బ్రాకెట్ ఏమి రాయనవసరం లేదు, మనము అక్కడ అలా ఎప్పుడు కూడా రాయము. 2 ఈజ్ బిలాంగ్స్ టు ద హోల్ మాలిక్యూల్.
2 అనేది హోల్ మాలిక్యూల్ కి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ కూడా అది ఓకే, ప్రోడక్ట్ రాసేసి కంప్లీట్ గా రాసేసి మళ్ళీ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా లేదా చెప్పేసి. ఓకే, మళ్ళీ ఒకసారి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ LHS RHS ఈక్వల్ గా ఉన్నాయా రాయి. రియాక్టెన్స్ Zn 1 ఉంది, ఇటు 1 ఉంది. ప్రోడక్ట్ కూడా రైట్. తర్వాతకి H2 కూడా రియాక్టెన్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. మళ్ళీ తర్వాతకి Right side. ప్రోడక్ట్ కూడా 2 ఉన్నాయి. ప్రోడక్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 2 ఉన్నాయి హైడ్రోజన్ లో. HCl కూడా 2 ఉన్నాయి రియాక్టెన్స్ లో. తర్వాతకి ప్రోడక్ట్ కూడా Cl 2 గా ఉన్నాయి. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ HCl లో ఒకసారి లెఫ్ట్ సైడ్ రియాక్టెన్స్ లో అబ్జర్వ్ చేయండి. HCl లో ఓన్లీ 1 ఉంది కదా, ఆమె 2 ఉందని రాసింది ఏంటి అక్కడ? ఎందుకంటే ఈ 2 అనేది ఆల్ ఆఫ్ సో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 అని రాస్తుంది. నంబర్ ఆఫ్ క్లోరిన్స్ 1 కదా, ఆమె 2 రాసింది ఏంటి? సో దిస్ నెంబర్ ఈస్ బిలాంగ్స్ టు ద హోల్ మాలిక్యూల్. అంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 అండ్ నంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఆల్సో 2. సో హైడ్రోజన్స్ 2, క్లోరిన్స్ 2. హియర్ క్లోరిన్స్ 2, హైడ్రోజన్స్ ఆల్సో 2. జస్ట్ సింపుల్ గా ఏం పెట్టింది అక్కడ? 2 రియాక్టెన్స్ లో HCl ముందు 2 పెట్టింది అంతే. ఇస్ ఇట్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్? అయిపోయింది. సో చాలా సింపుల్ గా మీకు బ్యాలెన్సింగ్ ఏ ఉంటుంది. జస్ట్ మనం కోఎఫిషియంట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేస్తాము, సబ్స్క్రిప్ట్ ఎప్పుడు కూడా చేంజ్ చేయం. రైట్, వెరీ గుడ్. గో.